సో రాలేనని కూడా చూసేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీడియో కూడా రికార్డ్ చేస్తాం. లైక్ చాలా కాంప్లికేటెడ్ అనమాట. కొంచెం వినడానికి బాగోదు. జాగ్రత్తగా వినండి ఇద్దరు. సో వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈరోజు ఇప్పటి వరకు లాగిన్ పేజెస్ రెండు PHP తో చేసాం కదా! సో లాగిన్ డాట్ HTML చేసాం. దానికి లాగిన్ లాజిక్ రాసాం. సో అలాగే రిజిస్టర్ డాట్ HTML చేసాం. దానికి రిజిస్టర్ లాజిక్ రాసాం. ఇప్పుడు ఇండెక్స్ డాట్ HTML చేద్దాం. సో ఇండెక్స్ డాట్ HTML నార్మల్‌గా ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ హెడర్ పెడతాం యాజ్ యూజువల్. సో హెడర్ పెడతాం. కావాల్సింది అది. సో ఇక్కడ ఫస్ట్ హెడర్ పెడతాం. హెడర్ పెట్టిన తర్వాత మెయిన్ పెడతాం. మెయిన్ పెట్టిన తర్వాత ఫుటర్ పెడతాం. ఓకే. ఇప్పుడు హెడర్‌లో మనకి ఏముంటది nav బార్ కదా! డెఫ్ డాట్ nav బార్. nav బార్‌లో ఎడిట్ అంటే లోగో ఉంటది. డెఫ్ డాట్ లోగో లోగో ఉంటది. ఇంకా లోగోకి ఇమేజ్ ట్యాగ్ పెట్టి వదిలేద్దాం ప్రస్తుతానికి. ఇమేజ్ పెట్టుకుందాం. తర్వాత లోగో తర్వాత సెర్చ్ బార్ ఉంటుంది కదా! డెఫ్ డాట్ సెర్చ్ బార్ లోపల ఏముంటది ఇన్పుట్ ఉంటది కదా! సో ఇన్పుట్ ఒకటి రాసి దాన్ని ప్లేస్ ఓన్లీ లాస్ట్‌లో ఒక nav లిస్ట్ ఉంటది కదా! సో డెఫ్ డాట్ nav లిస్ట్ సేమ్ అప్పుడు అది కాపీ చేసేది దాస్తాం. బట్ మళ్ళీ చేసేద్దాం ప్రాబ్లం లేదు. సో దీంట్లో ULLI కింద పెట్టుకుందాం. LI లోపల ఎడిట్ పెడదాం. బీకామ్ ఎల్ఆర్ క్లాస్ తర్వాత లాస్ట్ పెట్టిన లాగిన్ కదా! మూడు LI అలా పెట్టుకుంటాం. సో ఇది మన హెడర్ ట్యాగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ హెడర్ తర్వాత మెయిన్ చేద్దాం. మెయిన్ రిలేటెడ్ ఫస్ట్ హీరో సెక్షన్ వస్తుంది కదా! సో హీరో కంటెంట్ లోపల హీరో 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 లోపల ఇమేజ్ 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 ఇక్కడ పెట్టడంతో దాని తర్వాత ఇంకో ఇది కంటైనర్ లోపల సెక్షన్స్ సాఫ్ట్వేర్ ఇంకో సెక్షన్ వస్తుంది ప్రోడక్ట్ సెక్షన్ అనమాట. సో డెవ్ డాట్ ప్రోడక్ట్స్ సో ప్రోడక్ట్స్ లోపల ప్రోడక్ట్ కార్డ్ వస్తుంది కదా! సో ప్రోడక్ట్స్ డివ్ ఇది పెట్టాక ప్రోడక్ట్ కార్డ్ పెట్టాను. డెవ్ డాట్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ కార్డ్స్ ప్రోడక్ట్ కార్డ్ లోపల ఏంటంటే ఉంటాయి మనకి ఒక హెడింగ్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది అంతే కదా! సో ఫస్ట్ ఒక హెడింగ్ పెడదాం. హెడింగ్ పెట్టాక ముందు కంటైనర్ ప్రోడక్ట్స్ లోపల ఒక హెడింగ్ పెట్టుకోవాలి. 50% ఆఫ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కార్డ్లో ఫస్ట్ హెడింగ్ ప్రోడక్ట్ 1 అని పెట్టుకోవాలి. దీని తర్వాత ఒక ఇమేజ్ ఉంటుంది కదా! ఇమేజ్ కూడా ఇమేజ్ పెట్టవచ్చు. ఇమేజ్ సంథింగ్ తర్వాత ఏమంటది ఇంకా ఇది హీరో లోపల వచ్చేస్తుంది అంటే డెఫ్ కంటైనర్ ఇక్కడ వర్టికల్ లోపల ఉన్నాం కదా! ప్రొడక్ట్స్ లోపల ఇక్కడ ఇమేజ్ వచ్చింది, హెడింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో డెఫ్లో డీటెయిల్స్ ఉంటాయి. డెఫ్లో ఎందుకు పెడతామంటే తర్వాత చెప్తాను. ఎఫెక్ట్స్ అప్లై అయిపోద్దేమో అని పెడతాం. పెట్టకపోయినా ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ప్రైస్ అని ఉంటుంది. టీ పెట్టుకోవచ్చు 3 కూడా నెక్స్ట్ ప్రైస్ ప్రైస్ అంటే 200 రూపీస్ పెట్టుకోండి. ఓకే. సో దీన్ని సేవ్ చేసుకోవాలి. ఒకసారి రన్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇలా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి దాంట్లో ఏం లేదు, ఏం పెట్టలేదు ఇక్కడ మనం. ఇప్పుడు ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకుంది. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ లోగో సేవ్ ఇమేజ్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో ఇమేజెస్ అసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ అసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. సో అసెట్ ఓకే అసెట్స్ ఫోల్డర్ లోపల అది పేస్ట్ మన ఫోటోస్ అన్ని పెట్టుకుందాం. డౌన్లోడ్ ఎక్కడ చేస్తాం ఇదే కదా, ఇక్కడ డౌన్లోడ్ చేస్తాం. సో దీన్ని లోగో అని పెట్టుకుందాం. లోగో అని చెప్పి ఎక్కడ సేవ్ చేయాలి, వాల్యూమ్ సి మ్యాక్రో కోడ్ చేస్తున్నాం. ఫ్యామిలీలో ఎక్స్టెడ్ ఆఫ్ లోపల డెమో లోపల అసెట్స్ లోపల పేస్ట్ చేయాలి. సో ఇక్కడే పేస్ట్ చేయాలి. లోగో సేవ్ చేశాక ఇంకేముంది, ఒక ప్రోడక్ట్ ఇమేజ్ కూడా కావాలి, ఒక హీరో ఇమేజ్ కావాలి కదా. హోమ్ సెక్షన్కి వెళ్ళిపోతాం. హోమ్ సెక్షన్కి వెళ్ళి విల్ డౌన్లోడ్ a hero image. So this is a good hero image. We will download this image. Save image as this is hero. So this is hero అనమాట. సో హీరోని కూడా ఎక్స్ట్రా సేవ్ చేస్తుంది. 35 ఇది స్టిల్ మేకింగ్ లేదు. సో హీరోని కూడా సేవ్ చేసుకున్నాం.
అండ్ అయితే ఇప్పుడు ఇంకోటి ప్రోడక్ట్ ఇమేజ్ ఒకటి కావాలి కదా ప్రోడక్ట్ వన్ అని చెప్పి ఒకటి తీసుకున్నాం ఎటు పెడతాం అక్కడ కొంచెం డబ్బా వాచ్ సేవ్ ఇమేజ్ ప్రోడక్ట్ ప్రస్తుతానికి ఇలా సేవ్ చేస్తున్నాం ఇమేజెస్ ఇక్కడ మనకి దొరికేస్తాయి సో లోగో ప్లేస్ లో లోగో పెట్టేద్దాం అసెట్స్ లోగో అండ్ ఇంకెక్కడ ఏమున్నాయి ప్రొడక్ట్ హీరో హీరో లోపల అసెట్స్ ఫ్లాట్స్ హీరో దాన్ని బట్టి లాస్ట్ లైక్ ప్రోడక్ట్ కదా ప్రొడక్ట్ వన్ ఇక్కడ ఓకే 4 ఇంటికి తెలుస్తాయి రెండు మనం వెబ్సైట్ అయితే ఉంటాయి ఇలా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా స్టైలింగ్ రాడుతుంది స్టైలింగ్ రాయడానికి ఇక్కడ ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసుకుంటాం దట్ ఈస్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ తీసుకున్నాం స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫస్ట్ బాడీకి రాసేస్తాం బాడీ ప్యాజ్ రావడం ఫ్యామిలీ ఇదొక పెట్టుకున్నాం ర్యాండమ్గా అండ్ ఎమ్మ మార్జిన్ దీనికి అవసరం మార్జిన్ అది కాదు మొత్తానికి బాడీకి ఫస్ట్ హెడర్కి రాద్దాం హెడర్ లోపల న్యాప్ ఇచ్చుకున్నాం డైరెక్ట్గా న్యాప్ రాద్దాం న్యాపర్ లోపల ఫస్ట్ న్యాపర్ హైట్ ఇచ్చుకోవాలి హైట్ ఫస్ట్ హైట్ ఒక 20 px 25 px రెగ్యులేట్ హైట్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఫ్లిప్కార్ట్ ఏమైనా చూసి పెట్టండి సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫ్లిప్కార్ట్ ఏమన్నా ఈ కలర్ బ్లూ కలర్ ఫ్లిప్కార్ట్ బ్లూ కలర్ అయితే బ్లూ కలర్ ప్రోడక్ట్ కలర్ తీసుకుని అనమాట కోడ్ చూస్తున్నారా ఈ గ్రూప్ కలర్ మనం బాగా తీసుకుంది దాన్ని ఇక్కడ పేస్ట్ చూపిస్తుంది పేస్ట్ చేస్తాం ఇక్కడ బ్లూ కలర్ వచ్చేస్తుంది ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తే డిస్ప్లే ఫ్లెక్స్ ఇలా చూస్తే మనది ఎలా ఉంటుందంటే లింక్ చేయలేదు స్టైలింగ్ దానికి స్టైలింగ్ లింక్ చేయలేదు ఇప్పుడు లింక్ చేద్దాం సో లింక్ స్టైల్ స్టార్ట్స్ ఓకే సో లింక్ చేసింది దాన్ని లింక్ చేశాక చూద్దాం సో ఇలా వచ్చింది 25 px సరిపోవట్లేదు 25 px వెళ్ళిపోవచ్చు స్టాండ్ ఫర్ 25 అయితే బట్ స్టిల్ ఇది దీనికి యాప్స్ లేవు కదా జస్టిఫై కన్సెంట్ జస్టిఫై కన్సెంట్ కేస్ సర్చ్ బార్ ఇక్కడికి వస్తుంది ఏబీ కమిషన్ అక్కడికి వెళ్తుంది బట్ ఏం చూస్తారా దానికి నేను మ్యాప్ లిస్ట్ కూడా రాసి పెడుతున్నాను ప్రస్తుతానికి లోగో బాగాలేదు కదా నాట్ లోగో స్పేస్ నాట్ లోగో ఇప్పుడు డాట్ లోగోలో ఉన్న ఇమేజ్ ఏం చేయాలంటే ఈ 20% మొత్తాన్ని తీసుకోవాలి సో డాట్ లోగోలో ఉన్న ఇమేజ్ డాట్ లోగోలో ఉన్న ఇమేజ్ చేస్తుంటే పెడితే ఆడేట్ చేస్తుంది ఇప్పుడు చూస్తే గుడ్ 11% తీసుకుని ప్యాడింగ్ ఇచ్చింది 10% వచ్చాక వ్యాపారులు మా ప్యాడింగ్ ఇవ్వలేదు ప్యాడింగ్ ఇప్పుడు ప్యాడింగ్
సర్కిట్ యాడ్ చేద్దాం. అది వచ్చిందా దాని కొంచెం చూసుకోవచ్చు. పరంగా చిత్రాన్ని అది సో లైన్ ఐటమ్స్ ప్రెస్ పెట్టాలి వస్తుందా. ఓకే సో ఇప్పుడు సెర్చ్ బార్ కి పెట్టాలి కదా. సో సేమ్ గోస్ట్ లో సెర్చ్ బార్ కి బాగా డెఫినెట్గా రైట్ ఇన్పుట్ పెట్టాం. సెర్చ్ బార్ డెస్క్ కూడా పెట్టి తెచ్చుకోవచ్చు. సచ్ బార్ ఇచ్చాం. ఇప్పుడు అది స్టైలింగ్ వద్దులేండి ప్రస్తుతానికి. డైరెక్ట్ అలా చేసుకోవచ్చు. సో డైరెక్ట్ నావిగేట్ లిస్ట్ లిస్ట్ కి డిస్ప్లే లైక్స్ వాయిస్ డిస్టార్టెడ్ అండ్ మాట్లాడడం సో కొంచెం గట్టిగానే చెప్పాలి. నా వాయిస్ నాకు వినిపించండి ప్లీజ్. ఓకే ఓకే సో జస్ట్ పై కంటెంట్ బెస్ట్ ఫేస్ పెట్టిన ఇస్తాం. బట్ ఇది అప్లై ఎందుకు అవ్వట్లేదంటే ఇది నాబ్ లిస్ట్ కాదు. నాబ్ లిస్ట్ లోపల ఏం పెట్టాం, నాబ్ లిస్ట్ లోపల యూఎల్ లోపల ఎల్ఐ పెట్టాం కదా. సో నాబ్ లిస్ట్ లో యూఎల్ కి అవన్నీ రాయాలన్నమాట. నాబ్ లిస్ట్ లో యూఎల్ కి రాయాలి. నాబ్ లిస్ట్ లో యూఎల్ కి రాస్తే సైడ్ సైడ్ వచ్చారు. బట్ స్టిల్ దర్ ఇస్ గ్యాప్ కదా. సో దీనికి ఏమి ఇవ్వాలంటే నాబ్ లిస్ట్ కి పెట్టి తెచ్చుకుంటాం. లిస్ట్ బట్ అక్కడ డాట్స్ మనకు వద్దు అని చెప్పామంటే ఏం చేయాలంటే నాబ్ లిస్ట్ లో యూఎల్ ఉందా, యూఎల్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని ఇస్తుంది. ఓకే సో నన్ను అని ఇస్తే ఏమవుతుంది, బట్ ఇప్పుడు ఏం చేయాలి, నాబ్ లిస్ట్ యూఎల్ కి కాకుండా యూఎల్ లో ఎల్ఐకి ఇచ్చిపోయాలి. ఎల్ఐలో ఉంది కదా అది. సో ఇక్కడ డాట్ లిస్ట్ లోపల యూఎల్ లోపల ఎల్ఐకి టెక్స్ట్ డెకరేషన్ list style expectation list style list style text decoration anchor tag యూస్ చేయాలి. యాంకర్ ట్యాగ్ బ్లూ కలర్ లో వస్తుందా కింద దానికి టెక్స్ట్ డెకరేషన్ అని పెట్టేస్తే మొత్తానికి పోద్ది అనమాట. ఇప్పుడు వస్తానికి ఇది ఓకేనా. హెడర్ హైట్ ఇంకా కొంచెం పెంచేద్దాం, సరిపోవట్లేదు. పెట్టేద్దాం. ఓకే మాత్రం హెడర్ సరిపోతుంది. సర్చ్ బార్ కూడా కొంచెం పెంచేస్తే మంచిది. సో సర్చ్ బార్ తర్వాత వస్తుంది. ఇది 30 తీసుకుని 10 తీసుకున్నాను. మిగిలినంత 60 కదా, ఇంకో 40 ఇద్దాం. సర్చ్ బార్ తీసుకుంది బట్ మళ్ళీ వస్తుంది కదా. సో సర్చ్ బార్ లోపల ఇన్పుట్ సర్చ్ బార్ లోపల ఇన్పుట్ ఏం వస్తుంది 100%. ప్రస్తుతానికి తీసుకోవాలి. సర్చ్ బార్ అంత పెద్ద అయిపోయింది, చెక్ అయిపోయింది. 35 చేద్దాం. సర్చ్ బార్ సరిపోతుంది. సో సర్చ్ బార్ ఇంకేట్ చేయొచ్చు, మనం ఇన్పుట్ కి ప్యాడింగ్ రాయొచ్చు. ప్యాడింగ్ ఎలా అంటే లెఫ్ట్ మనకి ఏమవుతుంది టాప్ కావాలి. సో టాప్ లో ఆటోమేటిక్ స్పేస్ సీలింగ్ పిఎక్స్ స్పేస్ మళ్ళీ కింద కావాలి కిందనే అవుతుంది అనమాట. ఫస్ట్ 20 పిఎక్స్
20 ఎక్కువైపోతుంది దాని అంతా రైట్ అయిపోతుంది కాబట్టి ఇది గుర్తుందా చెప్పింది క్లాక్ వైజ్ అనమాట టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ సచివాలయం సరిపోయింది ఇప్పుడు అలాగే దానికి బార్డర్ రేడియస్ అవుతుంది రేడియస్ ఆఫ్ 10px బార్డర్ రేడియస్ వచ్చింది ఇది కూడా సచివాలయం అనమాట అండ్ ఇప్పుడు హీరో సెక్షన్కి వెళ్ళిపోదాం రైటింగ్ లో ఫస్ట్ హీరో కదా సో డాట్ హీరోలో what hero with that with 100% and dot hero image for image okay సరేనా ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ లిస్ట్ కి రాత్రి ప్రోడక్ట్ లిస్ట్ లోపల ప్రోడక్ట్ లిస్ట్ లిస్ట్ ప్రోడక్ట్ లిస్ట్ మస్ట్ వన్ బటన్ రెడ్ టు బెల్ దీని విత్ 100% అయితే ప్రోడక్ట్ లిస్ట్ లోపల హెడింగ్ కూడా ఉంది కదా హెడింగ్ ఉంది కాబట్టి పెట్టలేదు లిస్ట్ లోపల ప్రోడక్ట్ లిస్ట్ కి హెడింగ్ పీకేయాలి లేదా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ లిస్ట్ కి మనం ఎక్స్పెక్ట్ పెట్టామంటే ఎక్స్పెక్ట్ అంటే ఇది దాని పక్కకు వచ్చేస్తుంది ప్రోడక్ట్ లిస్ట్ పక్క కాదు వచ్చేది ప్రోడక్ట్ లిస్ట్ ఏదైనా పెట్టినాను HTML లో ప్రోడక్ట్ లిస్ట్ ప్రోడక్ట్స్ అని పెట్టిన ప్రోడక్ట్ లిస్ట్ పెట్టేది సో ప్రోడక్ట్స్ కి హెడింగ్ ఇస్తే దాన్ని అప్లై చేస్తే పక్కకు వచ్చేస్తుంది సో అలా పెట్టినప్పుడు ఏం చేస్తుంటే ఈ HTML లో కంటైనర్ లోపల హీరో ఉంది పెట్టండి ప్రోడక్ట్ లోపల ప్రోడక్ట్ లిస్ట్ దీని తర్వాత ప్రోడక్ట్ కార్డ్ ఉంది కదా సో ప్రోడక్ట్ కార్డ్ ని అలా కాపీ కొట్టండి ఎక్కడ వెళ్తుంది ప్రోడక్ట్ కార్డ్ ట్యాప్ చేసి చూపిస్తుంది ప్రోడక్ట్ కార్డ్ ఎక్కడ వరకు కింద అది ఉండకూడదు లోపల ఇది కూడా రావాలి చేసి ఈ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు దీన్ని పదంగా లోపల ప్రైస్కి రావాలి కదా ప్రైస్ దాని లోపల ఉంది ప్రోడక్ట్స్ కి డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేయలేం కాబట్టి ప్రోడక్ట్ కార్డ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ కార్డ్ ని కాపీ చేస్తాం కాపీ చేసి ఇక్కడ నుంచి లిస్ట్ అని పెట్టుకుంది లిస్ట్ అని పెట్టుకొని లిస్ట్ 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 అని పెట్టుకొని నా లోపల దీన్ని పేస్ట్ చేస్తాం ప్రోడక్ట్ కార్డ్ సో ఇది ప్రోడక్ట్ కార్డ్ అండి రేపు లిస్ట్ ఏమి ఉందో రేపు ప్రోడక్ట్స్ కి ఏం రాయకుండా ప్రోడక్ట్స్ పెట్టిన ఇచ్చేసి స్టోరేజ్ సబ్స్టెన్సెస్ ప్రోడక్ట్స్ పెట్టిన తీసి దీన్ని వదిలేసి లిస్ట్కి వెళ్తాం డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేస్తాం అప్లై చేయలేదు ప్రోడక్ట్స్ చాలా లిస్ట్ కదా అది లిస్ట్ ప్రొడక్ట్ లిస్ట్ కదా ప్రొడక్ట్ లిస్ట్ బట్ లిస్ట్ కదా సార్ ఒకటే లిస్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు డాట్ లిస్ట్ కి డిస్ప్లే అయిపోయింది వచ్చిందా ప్రోడక్ట్స్ కి ఇంకేం పెట్టాలి మనం ప్రొడక్ట్స్ యాడింగ్ ఉన్నది క్లాస్ ఎండ్ అయిపోతుంది చెప్పండి 40 minutes తర్వాత ఎండ్ అయిపోతుంది పక్కకు వచ్చినాక వచ్చినట్టు ప్రోడక్ట్ నుంచి పక్కకి వచ్చింది బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎనఫ్ సో చూడండి ఓకే ప్రోడక్ట్ లిస్ట్ వస్తుంది అనమాట ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్ 3 ప్రోడక్ట్ 4 అలా రావాలి మనకి సో ఒక లైన్ లో మనం ఎన్ని ప్రోడక్ట్స్ అనుకోవచ్చు 4 అనుకోండి 4 అంటే 100 ని 100% కదా 100% 4 డివైడ్ చేస్తే 25 కదా బట్ మనకి ప్యాడింగ్ కూడా కావాలి కదా 22 ఇచ్చుకుంటాం ఇప్పుడు ప్రోడక్ట్ కార్డ్ చెప్తాం సో డాట్
కేటగిరీ కార్డ్ చేస్తే ఇమేజెస్ పెట్టచ్చు. కేటగిరీనే మేము ప్రోడక్ట్ చేసి పెడతాం. వీటి పేరు అలవాటు అయిపోకూడదు అని చెప్పి నేను కేటగిరీని ప్రోడక్ట్ పెట్టుకున్నాను. ఇంకా 3 కేటగిరీ నేను ఎంత అయిపోతుంది వెళ్ళిపోండి బాగా. సరే సో ప్రోడక్ట్ కార్డ్ లోపల ఇప్పుడు ఏం రాయాలంటే కార్డ్కి పెట్టి రాయాలి. సో పెడితే ఎంత అనుకున్నా 22% యాక్టివ్ 22% మార్జిన్ ఇవ్వాలి. మార్జిన్ ఇంత 5 gigs గ్యాప్ వచ్చినది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇమేజ్ లోడ్ అవుతుంది మనకి పోవట్లేదా? ఇమేజ్ ప్రాబ్లమ్ ఉంటే డబల్ ఫోర్స్ అవుతుంది. ప్రస్తుతానికి ఆ సేమ్ ప్రోడక్ట్ కార్డ్ని 4 పేస్ట్ చేద్దాం. ఇంకేం చేయొచ్చు డిస్ప్లే ఫ్లెక్స్ ర్యాప్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఫ్లెక్స్ ర్యాప్ అని యూస్ చేస్తాం. ఫ్లెక్స్ ర్యాప్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మన ఈ విడత్ నుంచి ఈ విడత్ వరకు మన విడత్ ఫిల్ అయిపోద్దో ఇప్పుడు 22% ఉంది. 22% కింద 4 కార్డ్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత ఫిల్ అయిపోయిన తర్వాత ఇక ముందుకు వెళ్ళిపోతుంది కదా. ఫ్లెక్స్ ర్యాప్ ఏం చేస్తుంది దాని నుంచి కిందకి పంపించేస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ మళ్ళీ కింద నుంచి కంటిన్యూ అవుతాయి. సో దట్ ఈస్ వై వి యూస్ ఫ్లెక్స్ ర్యాప్ అనమాట. ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది కాబట్టి మాకు తెలియట్లేదు. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ పెంచుతాం. సో ఇండస్ట్రియల్ సిస్టమ్ లిస్ట్ లోపల ప్రోడక్ట్ కార్డ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని 6 పెడదాము. 1 2 3 4 5 6 ఓకే పేస్ట్ చేస్తాం. అంతే కాపీ పేస్ట్ చేసాం. ఇంకేం చేయలేదు. అది సార్ చూసారా 4 వెళ్ళిపోయాక బట్ ఇప్పుడు ఏంటి స్పేస్ కాదు. ఈ 4 ఫిల్ అయ్యి కిందకి వచ్చేస్తున్నా. బట్ ఇది సరిపోవట్లేదు. ఎందుకు ఇప్పుడు జస్టిఫై కంటెంట్ పెట్టలేదు మనం. పెట్టలేదు కదా జస్టిఫై కంటెంట్. సేసెస్ కింద జస్టిఫై కంటెంట్ పెట్టలేదు. దేనికి పెడతాం? ప్రొడక్ట్స్ జస్టిఫై కంటెంట్ కేస్ పెట్టాం. కాదుగా సో లిస్ట్ పెట్టాం. ఐటమ్స్ లేకపోతే కానీ లెఫ్ట్ లో పెట్టుకుంటే రైట్ లో తక్కువ స్పేస్ ఇస్తా. సో అలాంటి సెంటర్ ఈవెంట్ పెట్టేస్తాం. సో కదా మార్జిన్ ఎక్కువ సాంగ్ పెట్టాం. సో చేయట్లేదు. జస్ట్ షిఫ్ట్ చేస్తున్నాను పేజ్కి చూస్తున్నాను. చెక్ చేస్తాను. చేయలేదు. తగ్గించుకోగలుగుతాం. ప్రిఫరెన్స్ తీసుకుంటాం. రెస్పాన్సివ్నెస్ అంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రోడక్ట్ లిస్ట్ అవుతున్నాను. ప్రస్తుతం స్టైలింగ్ పక్కన పిహెచ్పికి వెళ్ళాలి యాక్చువల్లీ. సో పిహెచ్పి కూడా వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకుని కూర్చుంటే మనం పిహెచ్పికి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇమేజెస్ మనం మాన్యువల్ గా పెట్టుకుని డేటాబేస్ లో లింక్ చేసి పెట్టేస్తాం. డేటా ఇచ్చేసి డేటాబేస్ లో పెడితే డేటాబేస్ నుంచి ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే డేటా ఇందులో పిహెచ్పి టేబుల్ క్రియేట్ చేయడమే క్రియేట్ చేసి అవ్వకపోతే ఇప్పుడు టేబుల్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ శాంపుల్ అడ్మిన్ సో ప్రస్తుతానికి ప్రోడక్ట్స్ అక్కడ నుంచి వదిలేస్తున్నాం. డిజైన్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి దీన్ని పిహెచ్పితో లింక్ చేయబోతున్నాం. సో ఇప్పుడు అడ్మిన్ ప్యానల్ వెళ్దాం. పిహెచ్పి అడ్మిన్ కి సో ఆల్రెడీ ఒక డేటాబేస్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా డెమో అని చెప్పి. సో డెమో డేటాబేస్ లో ప్రొడక్ట్స్ అని ఒక టేబుల్ ఇప్పుడు క్రియేట్ చేసుకుంటాం. ఓకే సో మీరు దాంట్లో ప్రైమరీ కి ఫారెన్ కి అంత కష్టపడుకున్నప్పుడే తర్వాత ఎస్క్యూఎల్ తెలుసుకునే కొద్దీ వస్తుంది. స్ట్రెస్ తీసుకుంటారు అట్లేదు వస్తుంది. కంగారు ఏం లేదు. శాంపుల్తో నెట్ స్లో ఉంది. ఓకే వచ్చిందా? సో ఇప్పుడు డెమోలోకి వెళ్దాం. డెమో లోపల కొత్త టేబుల్ తీసుకుందాం. లోడింగ్ డెమో లోపల యూజర్ ఒకటే టేబుల్ ఉంది. సో డెమో లోపల న్యూ టేబుల్ తీసుకున్నాం. న్యూ టేబుల్ పేరు పెట్టుకోవాలి. న్యూ అని క్లిక్ చేసాక ఇలా వస్తుంది. టేబుల్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తారు. దట్ ఈస్ ప్రొడక్ట్స్. ఓకే ప్రొడక్ట్స్
అండ్ దాంట్లో ఉన్న ఏంటంటే ప్రోడక్ట్ ఐడి. సో పిఆర్ ఐడి అని పెట్టుకోవచ్చు, బట్ ప్రోడక్ట్ ఐడి పెట్టుకుంటే మంచిది. ప్రోడక్ట్ ఐడి. ఓకే. సారీ, బై మిస్టేక్ ఎంటర్ కొట్టేసాను, నేను సేవ్ అవుతుంది అది. షీట్ స్ట్రక్చర్ లోపల ప్రస్తుతానికి ప్రోడక్ట్ ఐడి ఒకటే ఉంది కదా, దీని లోపల ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ ప్రోడక్ట్స్ 1 2 3 4 కావాలి. ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ప్రైస్, డిస్క్రిప్షన్, ఈ 4 అనమాట. ఓకే, సో 4 యాడ్ చేస్తున్నారు ఆఫ్టర్ ప్రోడక్ట్. 4 కాలమ్స్ యాడ్ అవుతాయి. ఏంటంటే నేమ్ అని పెడదాం డైరెక్ట్ గా. ప్రోడక్ట్ నేమ్, తర్వాత ఐడియా. ఫస్ట్ ఐడి పెట్టేసాం కదా, ఐడికి అయినా ఇంక్రిమెంట్ పెట్టలేదు ఇంతకు సాగిపోయింది. సో నేమ్, ప్రైస్, తర్వాత ఇమేజ్, యూఆర్ఎల్, ఇక్కడ స్పేసెస్ వాడుకోవచ్చు. ఇమేజ్, యూఆర్ఎల్ అండ్ డిస్క్రిప్షన్ కదా, డిస్క్రిప్షన్. ఓకే, 4 పెట్టేసాం. అండ్ నేమ్ ట్రాకర్, తెలియాలి కదా ప్రైస్ ట్రాకర్, డిస్క్రిప్షన్స్ కూడా వ్యారికర్, టెక్స్ట్ యాక్చువల్ బట్ వ్యారికర్ పెడతాం. లెంత్ వాల్యూ 200 పెట్టేసుకోవాలంటే 300 వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ అన్నట్టు 4 పెట్టుకుంటే అడగదు, రాగండి, కంగారు పడకండి. ఎందుకు చేస్తున్నారు ఏ అంటే ఏదో చెప్పేసి జస్ట్ కీవర్డ్ కాబట్టి చేసుకోవడం ప్రాబ్లం ఉంది. ఎడిట్ చేయాలి డిస్క్రిప్షన్ మార్చి, ప్రోడక్ట్ ఐడిని మార్చాలి కదా, ప్రోడక్ట్ ఐడి పెట్టలేదు. ఐడి ఐడి వెళ్ళిపోయింది. అన్నీ పెడతాం, దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇలా ఎడిట్ చేస్తున్నట్టు. సో ఆల్రెడీ యాడ్ అయిపోయి కదా, దీంట్లో ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇన్సైట్ లోకి వెళ్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ ఆల్రెడీ ఇంటి వాల్యూ అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఫస్ట్ నేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మేము నాకు మై వైఫ్ స్మార్ట్ ఫోన్స్ డెస్క్టాప్ ఫోన్ ఇస్తాను. మంచి ఫోన్ తీసుకొచ్చు చేసింది మీకు ఇంగ్లీష్ వస్తుంది ఇట్లా. సో ప్రస్తుతానికి ఇమేజ్ ని పక్కన పెడదాం. ఇమేజెస్ డౌన్లోడ్ చేయడానికి నెక్స్ట్ లో ఉంది కాబట్టి నెట్ లోడ్ అవ్వట్లేదు కొన్ని అయిపోతుంది. సో అడ్మిన్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నా. నేమ్ లో ఐఫోన్ 13 ఐఫోన్ 13 ఓకే. 24 మ్యాక్స్ ప్రైస్ ఎంత 1,50,000 యాక్చువల్లీ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ అట్లా యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి. యూఆర్ఎల్ లోడ్ అవ్వట్లేదు. ఇమేజ్ యూఆర్ఎల్ అక్కడ పేస్ట్ చేయాలి. సో ఇమేజ్ యూఆర్ఎల్ అంటే అదే కాపీ ఇమేజ్ యూఆర్ఎల్ చెప్పి ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసుకుంటారు. సంథింగ్ ఉంటుంది ఇక్కడ. వస్తే దాన్ని వదిలేండి. డిస్క్రిప్షన్ లో కూడా అదే గుడ్ ఫోన్ అలా ఉంటుంది కదా, గుడ్ ఫోన్ అలా ఉంటుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ డిస్క్రిప్షన్స్ లో అవన్నీ ఉంటాయి. సో పక్కన ఎట్టండి. ఐఫోన్ 13 తర్వాత ఐఫోన్ 15 మీరు పెడదాం. అంటే ఆరింటికి ఆరెట్టాను ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మన ఇష్టం. ప్లస్ తర్వాత వస్తానికి డబ్బాలు ఖాళీగానే ఉంటాయి. ఒకటే డబ్బా పెట్టి ఆటో ఇంక్రిమెంట్ పెడతాం. చెప్తాను మీకు, కంగారు పెట్టండి. OnePlus 13 Pro Max 1,50,000 కాదు, జస్ట్ 40,000. తర్వాత ఇమేజ్ అంటారు. యాక్చువల్లీ ఇమేజ్ పేస్ట్ చేయాలి ఇక్కడ. మీరు చెప్తున్నాను పేస్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో కార్డ్ మనకి పెట్టదు. తర్వాత దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకుని మన బ్రౌజ్ లోకి వెళ్తే ప్రోడక్ట్ అంతా కనిపిస్తుంది. ప్లస్ ప్రోడక్ట్ ఐఫోన్ 13 Pro Max, OnePlus 13 Pro ఉన్నాయి కదా, ప్రోడక్ట్ ఇమేజ్ డేటాబేస్ డేటా అంతా ఇలా పెట్టుకుంటాం. ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తారు.
ఓకే. పెట్టుకున్నాక అప్పుడు పిహెచ్పికి లోపలికి ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఏం చేస్తామంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏదైతే ఉందో దీన్ని రీనేమ్ చేసి ఇండెక్స్ డాట్ పిహెచ్పి చేస్తాం ఎందుకంటే దీంట్లో పిహెచ్పి రాబోతుంది కాబట్టి దీన్ని ఇండెక్స్ డాట్ పిహెచ్పి చేసేస్తాం హెచ్టిఎంఎల్ పిహెచ్పి రెండు రన్ అవుతాయి దీంట్లో దీంట్లో ఏం చేయాలంటే హెచ్టిఎంఎల్ కన్నా ముందే ఇక్కడ పిహెచ్పి రాసుకోవాలి పిహెచ్పి సో ఇక్కడ అంటే ఇక్కడ రాయాలి ఏంటంటే క్వశ్చన్ మార్క్ పిహెచ్పి దీని లోపల కోడ్ ఉంటుంది సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎక్కడ రాస్తాం అంటే మొత్తాన్ని కాపీ చేస్తాం ప్రస్తుతానికి కోడ్ ఇలాగే ఉంది హెచ్టిఎంఎల్ అప్పుడే రాదు దీన్ని కాపీ చేసి పెట్టుకున్నాం అంతే ఇప్పుడేంటి డాలర్ కనెక్షన్ కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం మళ్ళీ బాగుంది పెట్రోల్ పేస్ట్ చేసుకోవాలి చిన్న చేసి ఉంచుతాం ఇలాగే ఓకే సో ఇక్కడ కనెక్షన్ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు సేమే కదా లాజిక్ సో ఏది వస్తాను కాపీ చేసేస్తాను సేమ్ లాజిక్ కాబట్టి వచ్చేసి కాపీ చేశాక దీంట్లో మన ఇండెక్స్ డాట్ పిహెచ్పి పేస్ట్ చేసేస్తాం సో ఫస్ట్ ఆధార్ కనెక్షన్ బిల్డ్ అయిపోయిందా బిల్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తెచ్చుకోవాల్సింది పెట్టాల్సింది ఏం లేదు లాగిన్ లో పేస్ట్ కాదు కాబట్టి సో డైరెక్ట్ గా క్వరీ రాసేస్తాం సో క్వరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ స్టార్స్ ఇది ఏ టేబుల్ యూస్ చేస్తున్నాం ప్రోడక్ట్ టేబుల్ ఎప్పుడు వన్ పక్కన రెండు వేవి మార్క్స్ ఉంటాయి దాని లోపల పెట్టుకోండి ఆల్ స్మాల్ ప్రోడక్ట్స్ స్టార్స్ ప్రోడక్ట్ సెలెక్ట్ అయిపోయింది క్వరీని రిజల్ట్ లో సేవ్ చేస్తాం సో results is equals to my like that query లోపల ఏంటంటే చాలా కనెక్షన్ కామా ఏంటి చాలా క్వరీ వాళ్ళ కనెక్షన్ వాళ్ళ క్వరీ వస్తే సో ఇక్కడ సెమికాలం పెట్టలేదు అందుకే నేను చూపించట్లేదు సెమికాలం పెట్టించాం డాలర్ రిజల్ట్ వచ్చింది డాలర్ క్వరీ వచ్చింది ఇప్పుడు రిజల్ట్ లోకి వచ్చింది సేవ్ అయిపోయింది ఇక్కడ నుంచి దీన్ని ఆపేస్తారు ఓకే ఇక్కడ ఈ కోడ్ ని క్లోజ్ చేసేస్తారు ఓకే క్లోజ్ చేస్తారు లాస్ట్ లో ఈ ప్రోడక్ట్ కోడ్ అంత తర్వాత లాస్ట్ లో ఇక్కడ మళ్ళీ పిహెచ్పి ఉండాలి ఓకే పిహెచ్పి స్టార్టింగ్ అవుతుంది పిహెచ్పి అంటే ఇక్కడ డేటా తెచ్చుకుంటున్నామా డేటాని దీంట్లో పెడతామా డేటాని ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం ఈ పిహెచ్పి నుంచి దీంట్లో పెడతాం ఇంకా పెట్టలేదు పెట్టాక ఎక్కడ ఎండ్ చేస్తాం అంటే దీని తర్వాత ఎండ్ చేస్తాం మళ్ళీ ఇక్కడ పిహెచ్పి పెట్టి ఇక్కడ అడిగిందా ఇక్కడ ఎండ్ చేస్తాం సో ఈ మధ్యలో HTML కోడ్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు తెచ్చుకున్నాం దీన్ని తెచ్చుకున్నాక 33 minutes అయిపోయాయి 7 minutes లో మళ్ళీ క్లాస్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రీజాయిన్ అవ్వండి లింక్ పెడతాను తెచ్చుకున్నాక ఈ HTML లాంగ్వేజ్ లోపల ఇదంతా హీరో సెక్షన్ వరకు అంతా ఒకలాగే ఉంటుంది ఓకే మనకి ఎక్కడ పిహెచ్పి రాయాలంటే ఈ మధ్యలో మంది ప్రోడక్ట్ కార్డ్ ఉందా సో ఈ ప్రోడక్ట్ కార్డ్ ని చిన్న చేసుకోండి డిజైన్ చేయడానికి మల్టిపుల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు డిజైన్ చేసిన తర్వాత ఇలా చిన్న చేస్తున్నానంటే ఇన్హెరిటెన్స్ అనమాట సో ప్రోడక్ట్ కార్డ్ డిజైన్ అని చిన్న చేసేస్తున్నాను అది క్లియర్ గా కనిపించాలని చెప్పి చిన్న చేసుకుంటే మనకి ప్రోడక్ట్ సైడ్ వచ్చా అన్ని డిలీట్ చేసి ఒకటే కార్డ్ పెట్టుకుంటారు మొత్తం అంతా డిలీట్ చేసి ఒకటే కార్డ్ ఉండాలి ఇప్పుడు ఒకటి కార్డ్ లోపల మనం కోడ్ రాస్తాం మనకి కావాల్సిన డేటా ఇక్కడ పెట్టుకోవాలి కదా మనం సో ఈ కార్డ్ లోపల మనం పెట్టాలి కాబట్టి కరెక్ట్ గా ఈ కార్డ్ కి ముందు మనం మళ్ళీ పిహెచ్పి స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ లోపల కార్డ్ లోపల మళ్ళీ పిహెచ్పి స్టార్ట్ చేస్తాం పిహెచ్పి క్వశ్చన్ మార్క్ పిహెచ్పి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేస్తాం లాస్ట్ ఎండ్ అయింది మళ్ళీ ఇక్కడ ఎండ్ చేయాలి సో ఈ పిహెచ్పి ఇక్కడ స్టార్ట్ చేశాక లోపల ఇదంతా ఉంటుంది ఇక్కడ డివిజన్ ఎక్కడ ప్రొడక్ట్ డివిజన్ ఎక్కడ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది తెలుసుకోవాలి ఎక్కడ ఎండ్ అవుతుంది గ్యాప్ ఇచ్చేయండి ఇప్పుడు నాకు అర్థం కాదు ఈ డివిజన్ లోపల మనకి డేటా అక్కడ నుంచి రావాలి అంతే కదా డేటాబేస్ నుంచి ఈ డేటా అంతా అక్కడ నుంచి రావాలి కదా సో నేను చేస్తాను అంటే ఇక్కడ పిహెచ్పి ఎలా రాస్తాం అంటే క్వశ్చన్ మార్క్ పిహెచ్పి లోపల కోడ్ అంతా ఉండాలి సో పిహెచ్పి లోపల ఓకే రిజల్ట్ వచ్చిందా రిజల్ట్ లోపల ఏం సేవ్ చేసాం అంతా వచ్చేసి రిజల్ట్ లోపల పెట్టుకున్నాం సో ఇప్పుడు ఇంకో వేరియబుల్ కావాలి మనకి సో వేరియబుల్ పేరు ఏమని పెడదాం రో అని పెట్టుకుందామా సో ఇప్పుడు ముందు ఇక్కడ కండిషన్ పెట్టడం మర్చిపోయాను నేను ఇఫ్
ఇఫ్ కండిషన్ పెట్టాలి ఇక్కడ ఇఫ్ డాలర్ రిజల్ట్ రిజల్ట్ అని చెప్పి దీన్ని స్టార్ట్ చేస్తాను కోడ్ స్టార్ట్ చేస్తాం కానీ క్లోజ్ చేయమని దీన్ని ఇలా వదిలేస్తాం దీన్ని ఎక్కడ క్లోజ్ చేస్తాం ఇక్కడ క్లోజ్ చేస్తాం దీన్ని అక్కడ క్లోజ్ చేస్తాం ఆ లోపల కోడ్ అంతా ఉండాలి రిజల్ట్ తర్వాత ఇక్కడ రో పెట్టుకోవాలి సో డాలర్ రో ఇది ఈక్వల్స్ టు MySQLi fetches of MySQLi fetch అరే ఉంటది ఫెచ్ అసాక్ ఉంటది రెండు కనిపిస్తున్నాయా రెండిట్లో మనం చేయొచ్చు బట్ అసాక్ ఇస్ వెరీ మచ్ ఫెమిలియర్ సో అసాక్ యూస్ చేద్దాం సో ఫెచ్ అసాక్ డాలర్ రిజల్ట్ అనమాట సో డాలర్ రిజల్ట్ లో ఏదైతే వస్తుందో డాలర్ రిజల్ట్ లో వచ్చిన డేటాని మనం ఫెచ్ అసాక్ చేసుకుంటాం డాలర్ రోల్ ఓకే డాలర్ రోలో దీంట్లో నుంచి వచ్చిన రిజల్ట్ సేవ్ చేసుకున్నాం సేవ్ చేసుకున్నాక ఒకసారి మర్చిపోతాను సేవ్ చేసుకున్నాక దీని లోపల PHP ఇక్కడ అని చేయండి ఇక్కడ సో దీని లోపల ఇప్పుడు ఏం రాసుకుంటాం అంటే ఈ H1 ప్రోడక్ట్ 1 ఉందా H1 ప్రోడక్ట్ 1 ప్లేస్ లో డాలర్ రోలో కదా సేవ్ చేసాం ఇక్కడ డేటా సో డాలర్ రో స్క్వేర్ బ్రేసెస్ లోపల డబుల్ కోట్స్ ఇక్కడ ఏముండాలి హెడింగ్ కదా సో ప్రైస్ నేమ్ కదా నేమ్ సో డాలర్ లో నేమ్ ఇక్కడ రావాలి ఇమేజ్ URL ఇక్కడ రావాలి కదా సో ఇక్కడ సో డాలర్ నేమ్ తర్వాత ఇక్కడ సేమ్ డాలర్ రో స్క్వేర్ బ్రేసెస్ లోపల ఇక్కడ సెమికాలన్ పెట్టలేదు సో డాలర్ రో ఈ లోపల ఇమేజ్ URL కదా ఇక్కడ ఇమేజ్ URL రావాలని పెట్టాం ఇమేజ్ URL పెరిగితేనే ఇచ్చాం ఇమేజ్ అండర్ URL ప్రైస్ పక్కన ప్రైస్ రావాలి కదా సో హెడింగ్ ప్రైస్ అని చెప్పి ఇక్కడ డాలర్ రో స్క్వేర్ బ్రేసెస్ ప్రైస్ రావాలి ప్రైస్ రావాలి డిస్క్రిప్షన్ పెడతాం కానీ పెట్టడానికి ప్లేస్ ప్రస్తుతానికి చాలు కొన్ని పెట్టదంటే పెట్టదు ఇక్కడ నేర్చుకున్న తర్వాత డిస్క్రిప్షన్ పెట్టాను ఇలా పెట్టాక ఇలా మీకు PHP కూడా ఇలా రన్ అవుతుంది అనమాట ఇక్కడ ఫెచ్ ఆఫ్ చేసాం దీని లోపల పెడతాం బట్ వైల్ లూప్ లో పెట్టాలి కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఏం చేస్తుంది ఒక ప్రోడక్టే పెడుతుంది అనమాట దీన్ని రన్ చేసి చూస్తే క్రోమ్ లో రన్ చేస్తే ఎక్కడ error వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ 900
దీన్ని వైల్ లూప్ లో పెట్టాలి. కంట్రోల్ ఎక్స్ ఫైల్ రిజల్ట్ దెన్ ఓపెన్ చేసి దెన్ బిహెచ్పి ఇక్కడికి వచ్చాను. వైల్ లూప్ స్టార్ట్ అయ్యి వైల్ లూప్ ఎక్కడ ఎండ్ చేద్దామంటే ఇక్కడ ఎండ్ చేద్దాం. వైల్ లూప్ అక్కడ స్టార్ట్ అయింది, దీన్ని ఇక్కడ ఎండ్ చేయకూడదు. ఓకే, దీన్ని ఇక్కడ ఎండ్ చేయాలి. పేజ్ చాలా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ దీని లోపల ప్రస్తుతానికి ఏం పెట్టాం, ఇది ఇంతే అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యాక ఇది క్లోజ్ అయ్యాక దీనికి ఈ డబ్బా కావాలి మనకి. డబ్బా తర్వాత మనకి మళ్ళీ ఇది ఎండ్ అవ్వాలి కదా, సో దీన్ని ఎండ్ చేస్తాం. అర్థం కావట్లేదు. ఓకే కాదు, చూస్తే ఎంత అయిపోయాక మీకు తెలుస్తుంది ఏం పెట్టుకుంది. వైల్ లూప్ సో రన్ అయితే మీకు ఎర్రర్స్ తీసేస్తే చెప్తాను. దీని లోపల వైల్ పెట్టేసాక ఇప్పుడు స్టార్ట్ అయిందా, ఇప్పుడు స్టార్ట్ చేసాం, లాస్ట్ ఎండ్ చేసాము, ఇక్కడ చేసాము. సో వైల్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేయలేము. సో ఇక్కడ మళ్ళీ ఇంకో పిహెచ్పి తీసుకుంది. ఇక్కడ స్టార్ట్ చేసి ట్రైన్ చేయాలి మనకి పేజ్. చెప్తాను ఒకసారి ఆగు. చేస్తున్నప్పుడు దానికి దీన్ని యాడ్ చేద్దాం అనుకున్నా, దీన్ని యాడ్ చేద్దాం. ఏంటంటే ఈ లోపల ఇందాక పెట్టాం కదా, అలా కాకుండా వైల్ లూప్ అనమాట. లూప్ ఏంటి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ రిపీటెడ్ గా అక్కడ పంపించేస్తుంది. ఇప్పుడు రెండున్నా, ఇప్పుడు నేను ఇందాక పెట్టింది ఏంటి, ఒకటే పంపిస్తుంది. ఇప్పుడు అలా కాదు, రెండు పంపిస్తుంది అనమాట. దగ్గర కూడా రెండు ఎర్రర్ వచ్చి యూఆర్ఎల్ బ్రో. ఆపరేషన్ లైన్ నెంబర్ 50 ఇక్కడ ఫార్వర్డ్ పెట్టి అంటాం. వెరస్ తీసుకున్నమాట డాలర్ ప్రైస్ ఏం డాలర్ ప్రైస్ అలా వస్తుంది. సో ఇలా రాకూడదు. రాకూడదు అంటే సో దీన్ని డీబగ్ చేద్దాం. సో డీబగ్ ఎలా చేస్తామంటే జస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు డీబగ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎర్రర్స్ అంతా అంత కష్టపడడం కాకుండా దీన్ని ఎలా కాపీ చేసి చాట్ జీపీటీ పేస్ట్ ఇన్ చాట్ జీపీటీ డీబగ్ దట్ కోడ్. మీరు కూర్చొని ఎర్రర్స్ చూసుకొని కూర్చుంటే మా 40 minutes లాస్ట్ టైం ఆఫీస్ చార్జర్ పెట్టేమా ఏమైంది అది వెళ్తుందా సార్ కనెక్ట్ అవుతుంది. స్నేక్ ఆడిచి ఎంతసేపు పంపించవచ్చు. దీపక్ అయిపోతుంది రావట్లేదు. సో చాట్ జీపీటీకి ఇచ్చాక చాట్ జీపీటీ మనకి ఇచ్చిన కోడ్ కొంచెం ఇలా ఉంటుంది అనమాట. చాట్ జీపీటీ సో చాట్ జీపీటీకి మొత్తం కోడ్ ఇలా పేస్ట్ చేసేస్తే అది ఏ ఎర్రర్స్ ఉన్నాయో తీసి మాకు కొత్తగా మంచి కోడ్ ఇస్తుంది అనమాట. సో మంచి కోడ్ ఏం చేస్తాం, కాపీ చేసి HTML లో మన HTML రీప్లేస్ కొట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం అక్కడికి వెళ్ళి చూస్తే మన అవుట్పుట్ లో చూస్తే అప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ ఉందాం. సో ఇక్కడ చూడారా, ఇక్కడ వచ్చింది చూసారా, iPhone 13 Pro Max ప్రైస్ 1,50,000. డిస్క్రిప్షన్ దిస్ ఇస్ గుడ్ ఫోన్. OnePlus 13 Pro ప్రైస్ 50,000. డిస్క్రిప్షన్ బ్యాడ్ ఫోన్. రెండు డేటాబేస్ సో డేటాబేస్ రెండే ఫోన్లు ఉన్నాయి కాబట్టి రెండే వచ్చాయి. డేటాబేస్ లో కొత్త ఫోన్ యాడ్ చేశాను అనుకోండి, డేటాబేస్ లో కొత్త ఫోన్ యాడ్ చేస్తే అది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇన్సర్ట్ లెట్స్ యాడ్ న్యూ ఫోన్. ఓకే, ప్రైస్ 78,00,000 ఎంత ఓకే. సో ఇది న్యూ ఫోన్ అనమాట. ఇమేజ్ URL ఏదో పేస్ట్ చేద్దాం. అండ్ దెన్ డిస్క్రిప్షన్ లో కూడా మన ఆస్తులు అమ్మేయండి.
అదే ఇది ఎలా సేవ్ చేద్దాం సేవ్ కంట్రోల్ సర్వర్ దగ్గర ఉంది గో కొట్టేసాక ఇక్కడ చూస్తే ఇక్కడ ఫోన్ వచ్చిందా ఇప్పుడు డేటాబేస్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి దీన్ని మీ ఫోన్ వచ్చిందా సో అలా డేటాబేస్ నుంచి డేటా రావడం అలా వర్క్ అవుతుంది అనమాట ఇమేజ్ డేటాబేస్ ఒకటి వర్క్ ఇచ్చేయాలి ఇప్పుడు ఆ ఇమేజ్ పెట్టేద్దాం ఇప్పుడు డేట్ నెట్ వస్తుంది కదా ఇమేజ్ పెట్టేద్దాం మీ ఫోన్ వాటేస్తుంది మళ్ళీ సంథింగ్ వెంట్ రాంగ్ అంట సో అలా వర్క్ అవుతుంది అనమాట డేటాబేస్ నుంచి రావడం డేటా సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు పర్సనల్ గా వచ్చి కలిసి అడగండి ఎందుకంటే ఆన్లైన్ తీర్చే డౌట్లు కాదు ఇవి. ఓకే వాయిస్ ఓవర్ క్లాస్ ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ రోజుకి ఎంత ఇవన్నీ కోడ్ మీకు పంపించను మీరు ఓన్ గా రాసుకోండి అండ్ గ్రూప్ లో మెసేజ్ చూసారు కదా సాటర్డే మీ అందరికి ఒక టెస్ట్ ఉంటది సో ఫ్రైడే సో అందరికి ఒక టెస్ట్ ఉంటది ప్రిపేర్ అయ్యి ఉండండి